All masters, 1000 Seeds of Joy 45th episode కు వెల్కమ్ మాస్టర్స్. ఎంత అద్భుతంగా డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఇంకా అద్భుతంగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి ఈ డిస్కషన్ కు మనకు అవకాశం ఇచ్చిన సరోజమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. ఎంత అద్భుతంగా మనకు విజయలక్ష్మమ్మ ధ్యానం చేయించారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఈ ఎపిసోడ్ అందరు విన్నారనుకుంటా. చాలా చిన్న ఎపిసోడ్ అయి ఉండొచ్చు, కానీ తర్వాత చాలా మంది ఇందులో డిస్కషన్ సెషన్ లో పంచుకోవడం జరిగింది వాళ్ళ జ్ఞానాన్ని. కాబట్టి అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ దీంట్లో ఉన్న పాయింట్స్ పంచుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలుసు, అది ఎలా మన చక్రాస్ పైన దాని ప్రభావం ఉంటుందనే దాని గురించి వివరించారు. ఏమి చెప్పనన్నది సరిత మేడం చెప్తుంది అనుకోవచ్చు. ఆ ఒక్క పాయింట్ చెప్పి మాత్రం వదిలిపెట్టేస్తున్నాను. మీరందరు ముందుకు రావాలి, అందరం పంచుకుందాం మాస్టర్స్ జ్ఞానాన్ని. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. వెల్కమ్ లీలా బచ్చు మేడం, వెల్కమ్. నమస్తే మేడం, లీలా బచ్చు మేడం. నమస్తే. నమస్తే నమస్తే మేడం. ఆనంద్ కర్ణేష్ గారికి, సరోజమ్మకి, తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన సరితా మేడం కి, టెక్నికల్ టీమ్స్ అందరికీ కూడా నా వందనాలు సమర్పిస్తున్నాను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ చక్రాల గురించి అమ్మ ఈ ఎపిసోడ్ లో చాలా చాలా బాగా చెప్పింది. అసలు మేడం మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నాకు తెలిసిందే కొన్ని రోజుల ముందు. లా అంటే మన విశ్వం. మాట్లాడండి మేడం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు వినిపిస్తుంది కదా మేడం? హలో హలో మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, చెప్పండి. అలాగే మేడం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు ఇన్ని రోజుల వరకు ఎక్కువగా తెలీదు. ఈ మధ్యనే తెలుసుకున్నాను. తెలుసుకోవడం కూడా, నేను లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదైనా పాజిటివ్ గా అనుకుంటే, నెగిటివ్ అనుకుంటే విశ్వం నుంచే మనకి అధిక రెట్లుగా వస్తుందని తెలుసు. విశ్వం నుంచే వస్తుందని తెలిసింది. కానీ ఈ ఎపిసోడ్ లో మాత్రం అమ్మ విశ్వం నుంచి కాదు, మన దగ్గరలో నుంచే, మన చక్రాలలోంచి, మనలోంచి మనమే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకు కావాల్సినవేవో మనము తెచ్చుకోగలము అని చాలా బాగా చెప్పారు. మొదటి 3 చక్రాల గురించి కూడా చాలా బాగా చెప్పారు. మణి మూలాధార చక్రంకి, స్వాదిష్టాన చక్రానికి మధ్యన రిప్రికేషన్ అంటే ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు ఇంకొకరికి సహాయం చేస్తారు అన్న విధంగా చాలా బాగా చెప్పారు. మన ఫీలింగ్స్ మార్చుకుంటూ ఉంటే దాని ద్వారా, ఫీలింగ్స్ మార్చుకోవడం ద్వారా మన భౌతికత్వం కూడా మారుతుంది అన్నది చెప్పారు. ఈ ఫీలింగ్స్ మారడం ఎలా అంటే 3వ చక్రం మణిపూరక చక్రంలో, అంటే మన దృష్టికోణం మార్చుకోవడం ద్వారా, అంటే అందరి గురించి పాజిటివ్ గా ఆలోచించడం, అందరు మనకి మంచిగా ఉన్నారు అని ఆలోచించడం ద్వారా మనలో ఉన్న ఫీలింగ్స్ మారడం ద్వారా మన భౌతికత్వం కూడా మారుతుంది. మనకు కావాల్సినవన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి. మనం ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమించడం ద్వారా అందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు. మనకు కావాల్సినవన్నీ కూడా మన దగ్గరికి వస్తాయని అమ్మ చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి మాస్టర్స్. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. వినలేదా మాస్టర్స్? ఎస్, ఉమామాదేవి మేడం, వీడియో వీలైతే ఆన్ చేసుకోండి మేడం. స్పాట్ లైట్ చేస్తారు, లేదంటే అన్మ్యూట్ చేసుకోండి. ఉమామాదేవి మేడం అన్మ్యూట్ ఇవ్వండి. ఉమామాదేవి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్, అన్మ్యూట్ అయ్యారు మేడం, మాట్లాడండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మాస్టర్స్ అందరికి నమస్తే. సరితా మేడం కి మెనీ థ్యాంక్ యూ. మాకు మళ్ళీ రివిజన్ చేయిస్తున్నారు 1000 Seeds of Joy. చాలా థ్యాంక్ యూ మేడం. అమ్మకు నా శతకోటి పాదాభివందనాలు. ఈ ఎపిసోడ్ లో అమ్మ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా అద్భుతంగా చెప్పింది. ఇంతకుముందు లీలా బచ్ మేడం చెప్పినారు చూడండి, ఏదైతే మనం పాజిటివ్ థింకింగ్ చేస్తే అది యూనివర్స్ నుంచి వస్తుంది. నేను అలాగే థింక్ చేసేదాన్ని.
నాకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అంతగా తెలియదు. బుక్స్ లో చదివాను కానీ నాకు అంతగా అర్థం కాలేదు. తర్వాత ఇప్పుడు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ద్వారా నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమి, ఎలా మనము దాన్ని పొందుతున్నాము అనేది బాగా చక్రాస్ ద్వారా నుంచి లక్ష్మీ మాత చాలా బాగా అద్భుతంగా వివరించింది. అంటే ఇక్కడ స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, మూలాధార చక్రం, 3 చక్రాల గురించి వివరించింది. అంటే మనము ఆనందంగా ఉంటే ఏదో ఎక్కడి నుంచో వస్తుంది అని నేను థింక్ చేసేదాన్ని. ఎప్పుడైతే మేడం ఇప్పుడు స్వాదిష్టాన చక్రంలో నీ మనోభావాలు, నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ ఎప్పుడైతే నీలో ఒక పాజిటివ్ గా ఆనందంగా ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడు నీ భౌతికత్వంగానే మారుతుంది అని చెప్పింది. అంటే అక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్ చక్రా నుంచి ఫస్ట్ చక్రాకి ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో ఆ ఎమోషన్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మూలాధార చక్రం పైన ఆ ఫీలింగ్స్, అంటే ఆ ఫీలింగ్స్, ఆ చక్రాస్ ఎనర్జీ భౌతికత్వం పైన పడినప్పుడు మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే మనము విజువలైజేషన్ చేసింటామో అది ఖచ్చితంగా వస్తుంది. ఎలా వస్తుంది? అది దాని డిపెండ్స్ ఆన్ ఎక్కడ ఏ దానిపైన ఏది డిపెండ్ చేస్తుంది, ఏది మనకు ఇది ఇస్తుంది అంటే మణిపూరక చక్రంలో నీ దృష్టికోణం ఎలా ఉంటుందో, అంటే నీ ఆలోచనలు, నీ ఫీలింగ్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నప్పుడు, నువ్వు ఆ ఫీలింగ్ తో ఉన్నప్పుడు నీ భౌతికత్వంగానే మారుతుంది అని చెప్తా ఉంది అమ్మ. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ లో నాకు అస్సలు అర్థమయ్యేదే కాదు, నేను బుక్స్ చదివినా కానీ ఎప్పుడైతే ఈ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ విని ప్రతి ఒక్క ఎపిసోడ్ 3-4 టైమ్స్ వింటున్నాను. విన్నప్పుడు ఇప్పుడు అవగాహన అవుతా ఉంది. ఇప్పుడు అవగాహన అయ్యి నా లైఫ్ నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే పాజిటివ్. నేను సాక్షిలో కానీ చెప్పింది అమ్మ. ఏమని చెప్పింది? మీ గతాన్ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి దాన్ని మీ సంస్కారాలు ఎప్పుడైతే మీరు అవగాహనతో, ఎరుకతో, అవగాహనతో ఎప్పుడైతే మీరు ఇది నా కోసమే ప్రతి క్షణము ఏమనింది? అమృత గడియలు అని చెప్పిందమ్మ. ఏది వచ్చినా గానీ, నీకు మంచి అయినా కానీ చెడైనా కానీ ప్రతి క్షణము అమృత గడియలు. నువ్వు దాన్ని ఎప్పుడైతే అంగీకరించి నువ్వు యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు నీ సంస్కారాలు కానీ అవి నువ్వు తొలగించుకోవాలా అని చెప్పింది. అది ఎలా తొలగించుకుంటాము? ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసి ఈ జ్ఞానం అంటే అవగాహన ఉన్నప్పుడే కదా మనం యాక్సెప్ట్ చేసేది. లేకుంటే మనకు అర్థం కాదు. ఎందుకు నా లైఫ్ లో ఇంత చండాలంగా ఉంది, నా లైఫ్ పాజిటివ్ ఎందుకు, నా లైఫ్ లో పాస్ట్ ఎందుకు ఇంత చండాలంగా ఉంది, నేను ఈ అనుభవం తెచ్చుకుంటానా అనే ఒక బాధ ఉంటుంది మనలో. ఎప్పుడైతే ఈ జ్ఞానం వింటున్నానో నాకు అర్థమైంది, నా పాస్ట్, నా గతం ఎందుకు ఇలా ఉంది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేనే డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే ప్రతిరోజు లడ్డు తింటే లడ్డు టేస్ట్ చూస్తాం, కానీ ఒకరోజు స్వీట్ మానేసి కారం బూందీ తిన్నప్పుడు ఆ కారం టేస్ట్ తెలుస్తుంది కదా మనకు. ఆ కారం అనేది ఎలా ఉంటుందని మనం అనుభూతి చెందాలి. అందుకోసమే నా డివైన్ ప్లాన్ నేను ఇలా డిసైడ్ చేసుకొని వచ్చినాను. నాకు అవగాహన అయింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎప్పుడైతే మేడం ఈ సాక్షి ద్వారా ఈ 1000 రెండు లింక్ చేస్తా అంటే రెండు ఒకటే ఉంది. అమ్మ చెప్పింది, ఇప్పుడు సాక్షిలో చెప్పింది, ప్రతి ఒక్కటి లింక్ అవుతా ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉన్నాను. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ అందరి లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ నిన్న అక్కడ అమ్మ సాక్షిలో ఏం చెప్పిందో ఈ 45 ఎపిసోడ్ లింక్డ్ ఉంది మాస్టర్స్. గమనించండి. అందుకే అమ్మ చెప్తా ఉన్నారు అన్నిటిని క్రోడీకరించండి అని చెప్తున్నాడు. అన్ని జ్ఞానాన్ని ఏ క్లాస్ చెప్పినా ఆ క్లాస్ లో జ్ఞానాన్ని క్రోడీకరించండి. అదే జ్ఞానం దీంట్లో కూడా రిపీట్ అయ్యింది. ఇంకా నేనేంటో చెప్పాను కానీ ఇంకా ఒక అద్భుతమైన విషయం చెప్పారు ఇందులో. ఎవరు చెప్తారో చూస్తాను మరి ఆ విషయం. ఎస్ మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇద్దరు చాలా బాగా చెప్పారు. ఇంకా కొన్ని పాయింట్స్ రాలే మాస్టర్స్. షర్మిల మేడం హ్యాండ్ రైజ్ చేయండి. షర్మిల మేడం. సరే మేడం చెప్పండి. రమాదేవి మేడం అమ్యూట్ ఇవ్వండి. తను హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. ఇచ్చారా? అమ్యూట్ చేసుకోండి షర్మిల మేడం. అమ్యూట్ రాలేదా? ఇప్పుడు వచ్చింది అయ్యింది. అమ్యూట్ అయ్యారు. నమస్తే మేడం.
ఈ దీంట్లో ఈ క్లాస్లో చెప్పిండేది ఏమంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు. కానీ భౌతికత్వంలో మనము సేవా తత్పరంతో నీకు చేస్తే నాకేమొస్తుంది అనే మనోభావంతోనే మనం ఉంటున్నాము. అది ఆత్మ మనం సేవ చేసినాము అంటే ఆ ఆనందము మనకే వస్తుంది. మన కోసరమే మనం చేస్తున్నాము అనే భావనతో చేయాలి మనము ఏదైనా గాని అనని చెప్పింది మేడం. అదిను మనకు స్వాధిష్టానానికి మూలాధారానికి మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. కానీ అది భౌతికత్వం అంటే రాయి మాదిరిగా ఉంటుంది కాదు, కరగడానికి కొంచెం టైం పడుతుంది. అది ఎప్పుడైనా ఇది కావచ్చు. కానీ మనం మాత్రము మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం చూసే దృష్టి మార్చుకోవాలి. మనం ఎవరితో ద్వేషంతో చూస్తున్నామా, ప్రేమతో చూస్తున్నామా, అదే మనకు వస్తుంది అనే పాయింట్ చెప్పింది మేడం. నేను వినిండేది సేవా తత్పర మాత్రము సేవ చేయడము. మనము ఒకరికి చేస్తాండము అంటే సేవ చేస్తాండం అనే భావనతో చేసినామంటే వాళ్ళ నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయం కదా. దానివల్ల మనకే ఆనందం కలుగుతుంది గానీ వాళ్ళకి చేస్తున్నాము అనే భావనను మనం మార్చుకోవాలి. మనం పాజిటివ్‌గానే చేయాలి అనే ఇది చెప్పింది మేడం. దాంట్లో నాకి మార్నింగ్ నుంచి ఒక విషయంలో ఇదే మనము మంచి మనసుతో వాళ్ళను అంటే మంచి మనసుతో మనము భావన చేసి మనం చేసినా గానీ వాళ్ళు మనమల్ని ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నారు, దాన్ని ఇదిగా చేస్తున్నారు అని అనుకున్నప్పుడు నేను మళ్ళా ఇది విన్న తర్వాత నాకనిపించింది మేడం. ఓహో! నేను చేసిందేది సేవ. నేను మంచి మార్గంలో అది నాకు వర్క్ వర్తిస్తుంది కాబట్టి వాళ్ళను నేను ఎంకరేజ్ చేసేయిల్ల. అవసరం లేదు నాకు. వాళ్ళేమనుకుంటారోని అది వాళ్ళకి సంబంధించిందే గానీ, నేను చేసిందేమి నేను మంచి మనసుతో, మంచి ఆలోచనతో అది నా నా ఆత్మకు, నా ఎదుగుదలకు మాత్రమే ఉపయోగపడింది అని నేను భావన చేసుకోవాలనే ఇది నాకీ ఈ క్లాస్ విన్నాక తెలిసింది మేడం. అంటే మనం చేసే కర్మ చేయాలి తప్పితే దాని ఆ! ఎక్స్‌పెక్టేషన్ ఆ! వద్దు ఆ! అనేది ఆ! అది చెప్పారు. అంటే సూపర్ అదేమైంది మేడం మీరు. అదేమైందంటే మేడం అంటే ఒకరిని ఒక మంచి భావనతో ఇప్పుడు ఒక అక్కే, చెల్లె, ఆడబిడ్డే వాళ్ళు మన మాదిరిగా మనం ఒక ఇంటికి ఆడబిడ్డ అంటే వాళ్ళు మన ఇంటికి ఆడబిడ్డ అని ఒక మంచి హృదయంతో వాళ్ళు సంతోషంగా ఉండాలని చేసినా కానీ వాళ్ళు రిపీటెడ్‌గా మనకేం చేసినారు? బాధను కలిగించినారు కదా! మనము లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమి? మరి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను చేసిన దానికి నాకు అది నేను ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నట్లే కదా! నేను చేసినాను. వాళ్ళలా చేసినారు అంటే దానికి నేనేం జేసుకోవాలనేది నేను చేసిందేమంటే నా ఆత్మకు నాకు సంబంధించిన వరకే కానీ, వాళ్ళు రిపీట్ చేసినారు అంటే అది వాళ్ళకి సంబంధించిన విషయము అనేది మనం గ్రహించాలి అనేది నాకర్థమైంది మేడం ఈ క్లాస్ విన్న తర్వాత. యెస్ మేడం. థాంక్ యూ. చాలా బాగా అర్థం చేసుకున్నారు. చేసేది చేస్తూ వెళ్ళాలి గానీ తర్వాత ఏం జరుగుతదనే విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. లేదు. అని చెప్పారు ఇంకా మేడం. అది ముందు సేవ ఇంకా గురించి ముందుకు మాత్రం వెళ్తే ఇంకా చెప్పండి. జ్ఞానం తెలుసుకుంటూ, ఇంకా స్థితి పెరుగుతూ పోయినప్పుడు, ఆ! ఇంక అది నా ఆనందం కోసం గూడా అనేది గూడా మర్చిపోతాం మేడం. చేసుకుంటూ మర్చిపోతాం మేడం. వెళ్ళడం మాత్రమే మనది ఆ! అంతే. నాకు ఆనందం వస్తుందా? ఏం జరుగుతుందో అనే గూడంగా స్థితి ఆ! మాది ఆ! ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఆ స్థితి వచ్చినప్పుడు అది గూడా మీరు అర్థం చేసుకుంటారు. సూపర్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. నెక్స్ట్ మాస్టర్స్ అండ్ చేయాలి. మాస్టర్స్ రావాలి. పాయింట్స్ యాడ్ చేయండి. మీ లైఫ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఓకే. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది డిఫరెంట్‌గా తెలిసిండొచ్చు. ఇంతవరకు గూడా అమ్మ చెప్తారు ఇందులో మరి ఇంక నేను చెప్పొద్దనుకుంటూ చెప్పాల్సొస్తుంది. డైలీ లైఫ్‌లో గూడా ప్రతిరోజు లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తూనే ఉన్నాం. మనకు తెలియట్లేదు ఎందుకంటే గమనించడం లేదు. అబ్జర్వేషన్ లేదు గాబట్టి అది లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలియదు మాస్టర్స్. కనీసం మీ లైఫ్‌లలో ఎక్స్‌పీరియన్సెస్ ఉండింటాయి మాస్టర్స్. అందరికొక ఎక్స్‌పీరియన్స్ పంచుకున్న ఈరోజు సెషన్ మనం ఎండ్ చేసుకోవచ్చు. అందరి లైఫ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ పైన సేవ చేయడం వల్ల ఆ 2 నేను సేవ గురించి చెప్పట్లేదు అని అనుకుంటూనే ఇందులో సేవ గురించి చాలా అద్భుతంగా చెప్తారమ్మ. ఈ రెండిటి పైన ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ పంచుకోండి మాస్టర్స్. యెస్ నీలిమ మేడం. వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సరోజమ్మ అండ్ ఆల్ మాస్టర్స్. అసల ఇక్కడ తృప్తిగా ఉండడం అనేది ఈ నాలెడ్జ్‌లోకి వచ్చిన తర్వాత, ఈ పాత్‌లోకి వచ్చిన తర్వాత అసలు తృప్తిగా ఎలా ఉండాలి అనేది మనకొక ఎగ్జాంపుల్‌గా అమ్మ ఇక్కడ ఉండే సెషన్స్ ద్వారానే ప్రతి ఒక్కళ్ళు అమ్మ పెట్టే ప్రతి సెషను మనం అసలు అటెండ్ అవుతా ఉంటేనే అది నేచురల్‌గా ఒక ఫ్లో లాగా
అందరిలో ఆ భావన అనేది వచ్చేస్తుంది. ఓ ఇంతేనా, ఓ ఇంతేనా, ప్రతిదీ మన ముందు అంటే ఏదో ఒక సీక్రెట్ ఇట్లా ఓపెన్ అయిపోతే, ఓ దీని లోపల ఇంతేనా, దీని విషయం ఇంతేనా అని మనకి తెలిసేటప్పటికి లోపల ఎంతో భారాలన్నీ దిగిపోయి లైట్ గా ఫీల్ అవ్వడము. ఇంకా అక్కడ ఏం కావాలి, ఏమి కారణం లేకుండా ఒక సంతోషము. ఆ సంతోషం వల్లే మార్పులు దానికే వస్తున్నాయి. నాకిది కావాలి, నాకది వద్దు అని అనే స్థితి కూడా లేదిప్పుడు. అందుకని ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ దేనికి వాడుకోవాలి? వచ్చేదానికల్లి థాంక్స్ చెప్పుకుంటూ ఉంటే చాలు అన్నట్టు ఉంది ఇప్పుడు. ఇప్పుడు స్థితి అయితే అలా ఉంది. ప్లస్ సేవ గురించి అమ్మ చెప్పింది అసలు అద్భుతం. అమ్మ నాకిక్కడ ఇచ్చిన అవకాశం బట్టి నాకు ప్రతి సెషన్‌లో కూర్చున్నప్పుడు నేను చేసేది ఏం లేదు. నేనింకా తీసుకుంటున్నా. ఎంత ఎనర్జీ అందరి దగ్గర నుంచి అన్‌కండిషనల్ లవ్. అసల దానికి ఎంత గ్రాటిట్యూడ్ చెప్పుకున్నా తక్కువే. ఆహ్, ప్రతి సెషన్‌లో ఇది చిన్న, పెద్ద ఎవ్రీ డే మెడిటేషన్‌లో కూర్చున్నా కూడా ఓ నలుగురు చేస్తున్నారు అక్కడ మెడిటేషన్. జస్ట్ నేను మ్యూజిక్ పెట్టి కూర్చున్నా. అది తెలియని ఒక ఆనందం. ఆ సేవలో ఉన్న ఆనందాన్ని నిజంగా అనుభూతి చెందితే తప్పించి దాన్ని ఇగ వివరించడం కష్టమే. ఇక్కడ నేను చేసేది గాదు. నేను పొందుతున్నాననే చెప్పాలి. నేను చేసేది ఏమీ లేదు. అక్కడ కూర్చుంటున్నా అంతే. సో, అది మటుకు అందరికీ చెప్తాను. మీకు వీలైనంత అది ఇక్కడే అని కాదు. ఎక్కడైనా వీలైనంత అందరూ తప్పనిసరిగా అది చెయ్యండి. అండ్ దీంట్లో పాయింట్స్ నిజంగా చాలా అద్భుతం. అసల క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎంతో బాగా నేహ అడిగిన క్వెషన్ ఒకళ్ళు ఆహ్, ఒకటి కోరుకొని ఇంకోటి కోరుకుంటే ఏది జరుగుతుంది? అనేది ఎప్పుడు నాకు కూడా డౌట్ ఉండేది. ఎందుకంటే ఇంట్లో జనరల్‌గా 2 ఇవి ఉంటాయి. ఒపీనియన్స్ ఉంటాయి. సో, అది కూడా అమ్మ చక్కగా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. థాంక్ యూ. మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారు. పాయింట్స్ యాడ్ చేస్తారని. థాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యెస్ మాస్టర్స్. ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. రమాదేవి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. వచ్చింది చూడండి. వచ్చింది. నమస్తే మేడం. వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే సరోజ అమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. చాలా అద్భుతంగా జరుగుతోంది సెషన్. ఇది 44 ఎపిసోడ్కి దగ్గరగా ఉంది మేడం. 44 ఎపిసోడ్ 44th ఎపిసోడ్ మన చక్రాస్నంతా విడమర్చి అంతా బాగా నీట్గా ఎలా ఒక్కొక్క చక్ర ఎట్లా పని చేస్తుంది అనే అది చెప్పినారు. ఇప్పుడు దీంట్లో అది థియరీ చెప్పినారు, ఇది ప్రాక్టికల్గా చెప్పినారు మేడం అమ్మ. దీంట్లో ప్రాక్టికల్ అంటే నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వినలేదు మేడం. ఈ అమ్మ చెప్పింది మాత్రం విన్నాను. ఇది ఎలా ఉంది అంటే ఇక్కడ మనము సమర్పణ భావము, కృతజ్ఞత భావము అన్నీ జోడించుకుంటూ మనం బయట మనం చూసే దృష్టికోణాన్ని మార్చుకుంటూ మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మన భౌతికాన్ని మనం ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకోవచ్చు. ఇది ఒకదానికొకటి లింక్ లాగా పని చేసుకుంటూ ఈ ఎపిసోడ్లో అమ్మ అట్లా చెప్పినారు. మళ్ళీ సేవా తత్పరత మనకి ఎప్పుడైనా కూడా సేవ చేసినప్పుడు ఎంత ఆనందం వేస్తుంది. ఇప్పుడు ఇంట్లో మనం ఉండే నలుగురు అయినా కూడా నలుగురికే ఇప్పుడు ఎవరు బయట వెళ్ళి అందరితోనూ ఉండేది తక్కువైనా కూడా మేడం ఉండే వాళ్ళలోకే ఏదో చేసి పెట్టడము, వంట చేసి పెట్టడం అది ఒక రకమైన సేవనే. దాంట్లో మనకి ఎంతో ఆనందం దొరుకుతుంది. మన ఇల్లు మనం క్లీన్ చేసుకొని మన పిల్లలకి మనము అన్ని చేసి పెట్టడము, వాళ్ళకి వచ్చేటప్పటికి ఏదైనా ఇవ్వడము, ఇవి కూడా ఎంతో ఆనందం. దాంట్లో నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. బయట వాళ్ళ దగ్గర ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం? బయట వాళ్ళ దగ్గర అది మనకు లోపల నుంచి అవసరం లేదు అన్నా కూడా వాళ్ళు మనం చేసినాం కదా, మనం ఆ రోజు ఇంత హెల్ప్ చేసినాం వాళ్ళకి, మనకెందుకు వాళ్ళు ఇట్లా హెల్ప్ చేయరు వాళ్ళు అని మనము ఇన్ని రోజులు అనుకుంటున్నాం. ఇప్పుడు అనుకోంలేండి. కానీ కానీ అది అట్లా ఆ జ్ఞానం ఉండేంత వరకు అది ఎప్పటికీ కూడా అది వెనక్కి పడుతూనే ఉన్నాం. కానీ అది ఎవరి ద్వారా సృష్టి ముందు నుంచినే అట్లనే ఉంది మేడం. ఎవరి ద్వారా ఒకరి ద్వారా మీకు
ఆ ఆ పని జరుగుతుంది. కానీ వాళ్ళే చేసిన వాళ్ళే చేయాలని ఏం లేదు. దీంట్లో కార్మిక్ కనెక్షన్స్ వస్తాయి. అన్నీ వస్తాయి మేడం. ఈ చక్రాస్‌లో మణిపూరక చక్రంలో మనము ఎప్పుడు కూడా బయట అంటే మనకు బయట మనం చూసే దృష్టికోణం ఎప్పుడు మార్చుకొని, ఇప్పుడు ఇన్ని రోజులు మనము అన్నిటికీ అభిప్రాయము, అన్నిటికీ ఒక స్టాంపు, ఒక కామెంట్ చేయడము, ఇవన్నీ ఎప్పుడైతే వదిలేస్తామో ఆ కామెంట్ చేయడము గాని అన్నీ వదిలేస్తే మనకి ఇంకా అవసరం లేదు మేడం. ఇవన్నీ తృప్తిగా మేడం చెప్పినట్లు ఇందాక తృప్తిగా ఉండగలుగుతాము. ఇది ఇప్పుడిప్పుడు అందరికీ వస్తోంది మేడం. కానీ ఇంకా బాగా రావాలి అని నేను అనుకుంటాను మేడం. ఈ సెషన్ అమ్మ చెప్పిండేది అంతా చాలా గొప్ప జ్ఞానం మేడం. ఇది లాస్ట్ ఎపిసోడ్ కి ఈ ఎపిసోడ్ కి కనెక్షన్ ఉంది. రెండు విన్నప్పుడు ఒకేసారి విన్నప్పుడు ఇది ఫుల్ గా ఎట్లా ఉండాలి అనేది వస్తుంది మేడం. ఇది సరిత మేడం మీకైతే చాలా కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో ఫస్ట్ టైం విన్నప్పుడు అంతగా అది ఆ టైంకి పోయినా కూడా మళ్ళీ మర్చిపోయినాం మేడం. ఇప్పుడు మళ్ళీ అది మననం చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఆచరణలో పెడుతున్నామా లేదా, ఈ సాక్షి తత్వం నుంచి నేర్చుకున్న జ్ఞానము మళ్ళీ ఇప్పుడు రిపీట్ ఈ 1000 Seeds of Love అప్పుడు మనం ఏం తెలుసుకున్నాము అనే దాన్ని ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్ళినప్పుడు చాలా బాగా అర్థం అవుతుంది మేడం. ఇప్పుడు ఈ 1000 Seeds of Joy ఇంకొక వేలో ఇంకా బాగా అర్థం అవుతుంది మేడం. ఇప్పుడు సాక్షి జ్ఞానం నుంచి ఈ జ్ఞానం ఇంకా బాగా డెప్త్ లో అర్థం అవుతుంది. ఇది మీకు నిజంగానే చాలా కృతజ్ఞతలు మేడం. ఇంతమందిని అవేర్ చేస్తున్నారు. ఎరుకతో ఉన్నప్పుడు ఏవి కూడా మనకు ఎఫెక్ట్ చేయవు అని అనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఇది నాకు జరిగిన లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఒకటి ఎక్స్పీరియన్స్ పంచుకుంటాను మేడం. నేనెప్పుడు అనుకునేదాన్ని నేను హ్యాపీగా ఉండాలి, నాకు కొంచెం మొహం ముడుచుకొని ఉండడము, కోపంగా ఉండడము, ఆ కోపాన్ని ఇంకొకరి మీద అట్లా ఇష్టం ఉండదు. అది అది చిన్నప్పటి నుంచి అట్లా ఇష్టం లేనప్పుడు ఏమవుతుందంటే అట్లనే నా అట్రాక్షన్ అలాగే ఉండేది. ఎప్పుడు నాకు చుట్టూ నవ్వుతా హాయిగా ఉండే తత్వమే నేను దాన్ని ఇష్టపడిన దానికి నా చుట్టూ అందరూ అట్లానే వాళ్ళే దొరికినారు, నీకు మాత్రమే బాగా అందరూ దొరుకుతారే అని నాకు ఇప్పుడు వెనకాల నుంచి నీకు అందరూ భలే దొరుకుతారే, నీకు అన్ని క్లాసులు భలే దొరుకుతాయే, ఇట్లాంటివి అనమాట. ఇవి అంతా ఎందుకంటే అదే దానికి నేను చెప్పినాను మేడం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్లనే ఎప్పుడు ఎవరి మైండ్ ఎలా ఉంటుందో అలాగే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందో అట్లనే మనకు జరుగుతాయి మన ఫిజికల్ లైఫ్ లో కూడా అని నేను దానికి చెప్పినాను మేడం వాళ్ళకి. నాకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. అందరికీ థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సరోజమ్మ మీకు నిజంగా చాలా చాలా నిద్ర లేస్తే దేవుడినైనా అనుకుంటామో లేదో, ఇప్పుడు మీరే మాకు దేవుడు. ఇందాక అమ్మ సాంగ్ లో పాడినట్టు విజయలక్ష్మి అమ్మ అంతే మేడం. మీరు ఇంకా మాకు గురువు, దైవము అన్ని చేయి బట్టి నడిపించుకొని వెళ్ళే మా సహోదరి, అన్ని మీరే మేడం. చాలా మేడం. సూపర్. ఎస్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కృతజ్ఞత చెప్పాల్సింది ఆ సృష్టికి, సరోజమ్మకు మేడం. మనకి అవకాశం అమ్మిచ్చింది, ఆ సృష్టి మనకు ఈ ఆలోచనను సృష్టించింది. మనం ఏం చేయలేం మేడం. అక్కడ ఇచ్చిన దాన్ని పట్టుకున్నాము, అమ్మని అడిగాము, అమ్మ అవకాశం ఇచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పారు ఇంట్లో వర్క్ చేసేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవంటే ఇప్పుడు లేకపోయిండొచ్చు మేడం, ఇప్పటి కూడా వస్తుంటది. అంత నేనే చేయాలా, కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదా. ఈ నిన్ననే జరిగింది. రాత్రే వాటర్ బాటిల్ పెట్టిండ్రు టేబుల్ పైన, అది 4 days 5 days నుంచి అలానే ఉంది, చూద్దామని అలానే ఉంచారు. రాత్రి మా అత్తయ్య అండి వాటర్ బాటిల్ తీయొచ్చుగా సరిత అంటే, అన్ని నేనే చేయాలా, బాటిల్ కూడా నేనే తీయాలా అన్నా. నేను ఉంటది మేడం, నిజంగా అంటే ఉంటది, వేరే దగ్గర ఉండదు. నిజంగా అంటే బయట వెళ్ళి పనులు చేస్తున్నా, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పైన వర్క్ చేస్తున్న ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇంట్లో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే బంధనంలో ఇంకా ఉన్నాం మేడం. ఆ బంధనాన్ని విడవడానికి టైం పడుతుంది. పోతున్నా, మెరకలోకి వస్తున్నాం. అమ్మ ఓకే, ఇంక నాదే, నేనే ఈ పని నేను సృష్టించుకున్నదే, నేను చేయడానికి వచ్చిన అనుకున్నా గానీ ఒక్కొక్కప్పుడు ఒక టైంకి ఒకటి పెట్టుకుని ఉంటాం మేడం. ఇప్పుడు 12 గంటలకు నేను ఈ సెషన్ లో జాయిన్ అవ్వాలి 1000 Seeds of Joy లో. నాకు 11:30 అయినా ఇంట్లో వర్క్ కాలేదనుకో, ఇంకా తెలియకుండానే లోపల ఉన్న కోపం బయటికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటది. వచ్చేసినప్పుడు టక 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 అనేసేస్తాం అనమాట.
అనేసి మళ్ళా అబ్బా అరే మళ్ళీ ఎరుకలోకి వస్తాం. అంటే అప్పుడు రాకపోయే వాళ్ళం, ఎప్పుడు ఆ రోజు మొత్తం అదే కొనసాగేది. ఇప్పుడు కొనసాగట్లేదు. అక్కడికి యాక్ట్ వెంటనే కోపంగా మాట్లాడినా వెంటనే మళ్ళీ ప్రేమగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఈ జ్ఞానం వల్లనే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కుమారి మేడం, వెల్కమ్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఇప్పుడు దాకా అందరూ చాలా వరకు కవర్ చేసేసారు పాయింట్స్. దాన్ని మళ్ళీ ఇంకోసారి నేను రివిజన్ చేయటమే మేడం పాయింట్స్ మాక్సిమం వచ్చేసాయి కాబట్టి ఏం చేయండి అంటే ఎక్స్పీరియన్సెస్ పంచుకోండి మేడం. చాలా ఉంటాయి. అమ్మ అదే చెప్పారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తాడై కాదని, అదేదో కాదని, ఏది కాదని చెప్పుకుంటూ వచ్చారు. అలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందాం మేడం. అంటే ఎక్స్పీరియన్సెస్ అంటే చెప్పడానికి నాకు పెద్దగా లేవు, కానీ పాయింట్లే వీళ్ళు చెప్పని ఏమన్నా ఉన్నాయో చెప్తున్నా. ఒకటి, ఫస్ట్ మనకి మేడం చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎర్త్ మీదకి ఒక ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఆడేవాళ్ళు దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని వెళ్ళాలో అది ముఖ్యం. అది తెలుసుకొని వెళ్ళకపోతే వాళ్ళు బయటికి గెంటేస్తారు, అది ఆడటానికి లేదు. ఇంకా మనం ఈ భూమి మీదకి వస్తుంది ఎక్స్పీరియన్సెస్ కోసం, ఎవరి ఆట వాళ్ళదే. అలా ఆడటానికి వస్తున్నప్పుడు మనం కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. ఒకటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫస్ట్ ప్రైమరీ. అదొక లా. అది మీరు పాటించినా పాటించకపోయినా, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసినా చెయ్యకపోయినా దాని దారిని అది జరుగుతానే ఉంటుంది. అది మీరు ఆపేది కాదు, మీరు అడిగితే వచ్చేది కాదు. అసలు మీకు తెలియదు, మన జీవితంలో ఎన్నో అలా జరిగిపోతూ ఉంటాయి. మీరు ఇందాక అన్నట్లు ఇప్పుడు మీరు సడన్ గా అడిగితే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తురాదు. ఎందుకంటే అలా నిత్య జీవితంలో ఎన్ని కోరుకున్నాము, ఎన్ని జరిగినాయి, ఎన్ని జరగలేదు అనేది అసలు నీలిమా మేడం లాగా నేను కూడా పట్టుకోవడం మానేసింది. అంటే ఒక సరెండరింగ్ మోడ్ లోకి ఎప్పుడైతే మనం వెళ్ళామో ప్రత్యేకంగా మనం కోరుకోవటం మానేస్తాం. అలా కోరుకోవటం మానేసినప్పుడు జరిగేది ప్రతిదీ. పోయినసారి మన వాస్తవానికి మనమే సృష్టికర్తల్లో కూడా నేను అదే చెప్పాను. ఆ దాంట్లో నుంచి వచ్చేసాను. నేను ఒకప్పుడు చేశాను, ఇప్పుడు అవన్నీ మానేసి నాకేది శ్రేయస్సు అది ఇవ్వమని అడగటంలో నాకెంత హాయిగా ఉందంటే వచ్చే ప్రతిదాన్ని స్వీకరించగలుగుతున్నాను. ఇప్పుడు నేను అదే పాయింట్ చెప్పబోతున్నాను. ఇంతసేపు ఇన్ని రోజులు మనం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలకు కూడా మెయిన్ దాన్ని నడిపించేది ఏంటి, సృష్టించేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. దాన్ని వాడుకునే మనం మన వాస్తవాన్ని సృష్టించుకోగలం. మెయిన్ దాన్నే వాడుకోవాలి, ఇంకోటి లేదు. మరి అలాంటప్పుడు ఎలా వాడుకోవాలి కూడా మేడం చెప్పారు, ఎలా మనం సృష్టించుకోవచ్చు అనేది చెప్పారు. సాక్షిలో చెప్పారు, ఈఎస్ఓజేలో చెప్పారు, అన్ని దీంట్లో కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనకి నేను మాట్లాడాను, చాలా మంది మాట్లాడారు, ఇందాక మేడమ్స్ కూడా మాట్లాడారు, ఎలా చేసుకోవాలని చెప్పారు. కానీ ఏంటి అన్నిటికంటే ముఖ్యం, ఇందాక నీలిమా మేడం చెప్పినట్టు ఫస్ట్ తృప్తి. మనకున్న దాని ఎడల మనకి గ్రాటిట్యూడ్. పదే పదే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తామా చెయ్యమా, దానికి ఎంతో నాలెడ్జ్, అంటే ఎన్నో సెషన్స్ చేశారు మేడం దాని మీద. ఎలా చేయాలని చాలా కరెక్ట్ గా చెప్పారు. చెయ్యాలి అనుకుంటే మనం ఏదైనా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఒక నోట్ బుక్కే నువ్వు కూడా కొనాలనుకుంటే దానికి ఎన్ని చేస్తావు, రూల్డా అన్రూల్డా, బ్రాడా నేరోనా, లాంగా షార్టా, ఇలాంటి ఇన్ని రకాల ఆలోచించి కానీ మనకి ఏది కావాలో అది వెళ్ళి కరెక్ట్ గా అడిగితేనే షాప్ వాడు ఇస్తాడు. అంతే తప్పితే వెళ్ళిపోయి నాకు నోట్స్ ఏంటంటే ఎన్ని పేజెస్ ఏంటి ఇన్ని ప్రశ్నలు వాడేస్తాడు. మనకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట. ఈ క్లారిటీ లేనిది ఒక బుక్కే మనం ఎలా కొనుక్కోలేమో, మనకి కావాల్సిన ఏ వస్తువును మనం అట్రాక్ట్ చేయాలన్న ఒక కారు అవన్నీ చెప్పారు కదా మేడం, ఆ ఫోటోలు పెట్టుకోండి అని. సరే ఇవన్నీ చేసేవాళ్ళు చేస్తారు, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే మనకు గ్యారెంటీగా చెప్పింది ఏంటంటే మేడం గారు, అది ఎప్పుడు అది జరగదు. ముందు అందరు తెలుసుకోవాల్సిన విషయం, చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ చేసిన ప్రశ్నలు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. కొంతమందికి జరుగుతున్నాయి, కొంతమందికి జరగట్లేదు. ఎక్కడ తప్పు జరుగుతుంది, మేము తప్పు చేస్తున్నామా, మా శక్తి దాటలేదు ఏంటంటే మేడం ఒకటే చెప్పారు, ఏంటి మనము లేమిలో నుంచి చేస్తే అది రాదు. ఇది నాకు లేదు అది కావాలి అంటంలోనే అసలు దెబ్బతింటుపోతుంది పాయింట్. ఇది లేదు అన్నప్పుడు నువ్వు ఏదో కావాలి అంటున్నప్పుడు నువ్వు లేమితోనే అడుగుతున్నావు, నువ్వు అక్కడ ఒక బెగ్గరవైపోయావు. అది కావాలి అని దానికోసం తప్పిస్తున్నావు. అప్పుడు నీకు సంతోషం లేదు మనసులో, నీకు మనసులో ఆనందం లేదు, ఉన్నదాని ఎడల తృప్తి లేదు. ఏదో కావాలి, ఇది నచ్చలా నాకు ఇప్పుడు మేము ఉండేది పెంకుటిల్లు, నాకు పెద్ద 3 అంతస్తుల మేడ కావాలి అంటే ఇది నాకు తృప్తి లేదని కదా అర్థం. దీంతో నేను సఫర్ అవుతున్నాను. సో నాకు
బిల్డింగ్ కావాలి, నేను లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ పంపిస్తాను, దాని మీద వర్క్ చేస్తాను. ఇదంతా చాలా ప్రాసెస్. అంటే మేడం ఏమంటున్నారు, మీరు ఎన్నన్నా చేసుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, మణిపూరక చక్రం దగ్గర వరల్డ్ వ్యూ మార్చుకోండి. ఆ మార్చుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా ఇందాక ఒక మేడం చెప్పారు, ఫస్ట్ దానికి సెకండ్ దానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎనర్జీ. ఆ ఎనర్జీ లెవెల్స్ అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతాయి, ఒక నుంచి ఒకవైపుకే పోవు. మన భౌతికమైన విషయాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మైండ్ మీద పడుతుంది, మనోభావాలు మారుతుంటాయి. మన మనోభావాల్ని మనం స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు అవి యద్భావం తద్భవతి లాగా వాస్తవికత మారుతుంది. కానీ దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చేదాకా, దానంతట అది మారేదాకా నువ్వు వెయిట్ చెయ్యి. ఆ వెయిట్ చెయ్యలేక మనం చేసేసాము, అవ్వలేదు అవ్వలేదని బాధపడుతుంటాం. దేనికి ఎంత టైం పట్టాలో అంత టైం పడుతుంది. కాబట్టి ఏం చెప్పారు మేడం, ఒక సంకల్పాన్ని మీరు వికల్పం లేని సంకల్పం అంటే ఏం చెప్పారు, డౌట్ లేకూడదు, ఫెయిత్ వితౌట్ డౌట్ అనే ఒక చక్కటి కొటేషన్ వాడారు. ఫెయిత్ వితౌట్ డౌట్, డౌట్ లేని ఫెయిత్ ఉండాలి. అది జీసస్ కూడా చెప్తారు, నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఆ కొండని ఇటు రమ్మంటే ఇటు వస్తుంది అని. అంటే ఆ విశ్వాసం ఏ మతం చెప్పినా విశ్వాసం. అది ఎలాంటి విశ్వాసం, దాంట్లో ఇంత డౌట్ కూడా ఉండకూడదు. అలాగా వికల్పం లేని ఒక సంకల్పం, డౌట్ లేని ఒక ఫెయిత్ పెట్టుకొని నువ్వు సంకల్పాన్ని మణిపూరక చక్రం దగ్గర వేసి నువ్వు దానికి ఇంప్లిమెంటేషన్ ఒక బీజం వేసినప్పుడు అది దాని ఆ వరల్డ్ వ్యూ మారుతుంది. వరల్డ్ వ్యూ మార్చుకుంటే మనోభావాలు మారుతాయి. అప్పుడు నీకు ఈ ఫిజికాలిటీ అనేది చిన్నగా మారుతుంది. కానీ మారేదాకా మనం సరెండర్ అవ్వాలి. దేనికి సరెండర్ అవ్వాలి, మనకి ఏ సిచ్యుయేషన్స్ వస్తున్నాయో ఆ సిచ్యుయేషన్స్ ఒకేసారి రావు. మేము బిల్డింగ్ అనగానే సినిమాల్లో లాగా ఒకేసారి రాదు. దానికి కావలసినటువంటి బేసిక్ కల్టివేషన్ జరుగుతుంది. ఈ వాస్తవికత మన భౌతికత కొంచెం కొంచెం మారుతుంది. ఆ మారేటప్పుడు చాలా హార్వెస్టింగ్ జరుగుతుంది. దాంట్లో ఉన్న కలుపు మొక్కలు ఏరేయాలి, అంతా దున్నాలి, దానికి కావలసిన నారు నీరు పోయాలి, ఎరువులేయాలి, ఇంత జరగాలి ప్రాసెస్. అంటే సృష్టి యూనివర్స్ మనం కోరుకుని నెరవేర్చాలి అంటే, మన భౌతికతను మార్చాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తక్కువ ఎక్కువ అనేది నువ్వు చేసుకున్న సంకల్పాన్ని బట్టి ఉంటుంది. అది కఠినమైంది, చాలా నీ కార్మిక్ అకౌంట్స్ లో సెట్ కాంది అయితే యూనివర్స్ కి చాలా టైం పడుతుంది. నీకు సెట్ అయ్యే విధంగా ఉంటే తొందరగా వస్తుంది. వేప చెట్టు మొలకెత్తడానికినో చిక్కుడు కింద మొలకెత్తడానికి తేడా లేదు. అలా దేనికి ఎంత టైం పట్టాలో అంత టైం యూనివర్స్ తీసుకుంటుంది, డెఫినెట్ గా ఇస్తుంది. నువ్వు అది ఇచ్చే లోపలే మనం నీళ్ళు గారిపోతాం. సంవత్సరం అయింది, నేను మేడం చెప్పారు 6 నెలలు అయింది నేను పెట్టి సంకల్పం అవ్వలేదు, ఆతి సంవత్సరం బారే ఇంకా అంతే జరగదు, పెడతా ఎవడో చెప్తారు ఏదో చెప్తారు అనుకుంటాం, అయిపోయే ఇంకా రాదది. అట్లా అంత సంకల్పాన్ని అంత ఫెయిత్ ని వితౌట్ డౌట్ చేయగలిగినప్పుడు అది తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, నువ్వు వస్తున్నటువంటి సిచ్యుయేషన్స్ ని తృప్తిగా అనుభవించాలి. అంటే నాకు ఇప్పుడు కట్టుకోవడానికి 2 నేత చీరలు ఉన్నాయి, పట్టు చీరలు లేవు. ఆ లేవు అనే దాని మీద పోకుండా చక్కగా రోజుకో చీర కట్టుకోగలుగుతున్నాను. చిరిగిన చీరలు మాసిపోయిన చీరలు ఎంతమంది కట్టుకుంటున్నారో, అడుక్కొని ఎంతమంది జీవిస్తున్నారో, నాకు 3 పూట్ల తిండి జరుగుతుంది, చక్కటి పెంకుటిల్లు అయినా సొంతది ఉంది, హ్యాపీగా మా ఆయన పెన్షన్ వస్తుంది, నాకే లోటు లేదు, హ్యాపీగా ఉన్నాను. నేను ఈ సంతోషం అనే దాంట్లో ఉండి ఈ తృప్తిలో నుంచి నేను ఒక సంకల్పం చెప్పుకున్నా, నేను ఇల్లు కట్టుకోవాలని చెప్పుకున్నా, అది ఇంకా అలా వదిలేసి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను అనుకోలేదులేండి. అట్లా దాన్ని వదిలేసి పరమాత్మకి ఆ యూనివర్స్ కి వదిలేసి నా దారిని నేను రోజు వచ్చే ప్రతి క్షణాన్ని, ఇందాక రామాదేవి మేడం ఎవరో చెప్పారు, ఆ ప్రతి క్షణం ఒక ఆస్పిషియస్ మొమెంట్, పవిత్ర క్షణం అన్నారు, ఆ పవిత్ర అమృత ఘడియలు అన్నారు ఎవరు. ఇట్లా మనం ఏదన్నా అనుకోనియండి, మన జీవితంలో మనకు వచ్చే ప్రతిదీ కూడా మన యొక్క డివైన్ ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా నెరవేర్చుకోవటానికి వస్తాయి. అది కష్టం కానివ్వండి, నష్టం కానివ్వండి, అది కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకే అనే నాలెడ్జ్ కనుక మనకుంటే ప్రతి సిచ్యుయేషన్ ని సరెండర్ అయ్యి యాక్సెప్ట్ చేసి మనం చక్కగా దానిలో తృప్తిగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం తృప్తితో జీవిస్తూ వెళ్ళిపోతుంటామో ఆల్రెడీ మనం ఒక సంకల్పాన్ని విశ్వానికి వదిలాం, దాని పనిలో అది ఉంటుంది, అది ఏదో ఇస్తూ ఉంటుంది. మార్పులు భౌతికతలో వస్తుంటే మనకు భయం వేస్తుంటుంది, మనమేమో ఇల్లు కట్టమని అడిగా ఉన్న ఇల్లు కూలిపోయింది. అలా జరుగుతుంది, ఎందుకంటే ఇది కూలిపోతేనే కదా ఇల్లు కట్టుకోవాలి, ఇది కూలిపోతుంది. అప్పటిదాకా మనకి ఇల్లు బాగుందని మనం ఇల్లు కట్టే ప్రయత్నం చేయలా, బాగానే ఉంది కదా అనుకుని ఊరుకున్నాం. నీకు ఇల్లు కట్టుకోవాలి, నువ్వు దాని ప్లాన్ దానిది, ఏం చేస్తుంది, ఇల్లు పడేస్తుంది. అరే ఇదేంటి నేను ఇల్లు కట్టాలని కూడా ఉన్న ఇల్లు కూడా పడేస్తుందని మనం ఫీల్ అవుతాం. కానీ దాని ప్రణాళిక వేరు, పడేస్తేనే కానీ ఇల్లు కట్టుకునేది, అప్పుడేగా నీకు హడావుడి వచ్చి లోన్ తీసుకొచ్చుకునేది. అలా ఉంటాయి మాట. అంటే మనకి ఏది శ్రేయస్సో అది చేసేటప్పుడు, మంచి వేరండి శ్రేయస్సు వేరు, చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం.
మనకి లాభాన్ని ఇచ్చేది, మనకు మంచిగా అనిపించింది, మనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చేది, సమాజంలో ఉన్నతంగా ఉంచేదే మంచి అనుకుంటాం. కానీ అది మంచి వేరు, శ్రేయస్సు వేరు. భగవంతుడి దృష్టిలో ఏంటంటే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏది కావాలి అదే శ్రేయస్సు. ఆ శ్రేయస్సును నువ్వు అడిగిన నాడు దానికి కావలసిన కష్టాలు నష్టాలు అన్ని ఇస్తాడు, అన్నిటికీ దూరం చేస్తాడు, నీకేది కావాలో అక్కడ తీసుకుపోతాడు. అట్లాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలిసినా తెలియకపోయినా మనం ఒక చెడు మాట అంటాము, అది జరిగిపోతుంది. నిత్య జీవితంలో అలా జరిగిపోతాయి, మనకు తెలియదు, మనకు తెలియకుండా ఏంటా అనుకుంటాం. కాబట్టి ఆ 3 మేడం ఎప్పుడైతే మనం ఇలా చేసుకుంటూ వస్తామో వెయిట్ చేయాలి. ముఖ్యమైన పాయింట్ తృప్తితో. యూనివర్స్ నీకేమేమి ఇస్తుందో వాటి ఎడల నువ్వు తృప్తితో ఒకటి వదిలావు, నమ్మకంతో నేను అడిగాను, పరమాత్మ అనుకోండి, విశ్వాత్మ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, నేను అడిగా తప్పకుండా నాకు అది లభిస్తుంది, నేను వెయిట్ చేస్తాను. నేను వినమ్రతంతో వచ్చే ప్రతి పరిస్థితిని స్వీకరించి నేను అనుభవించి మీరు ఏది ఇచ్చినా కూడా నాకు ఆ ప్రాసెస్ లో ఉన్నారు మీరు. నేను ఇల్లు అడిగాను, నాకు ఇల్లు ఇప్పించడానికే మీరు నాకు ఈ కష్టాలు పెడుతున్నారని ఒక జ్ఞానం 24 గంటలు ఉండాలి. మీరు కోరుకున్న కోరిక మీ మైండ్ లో ఉండాలి, దాన్ని రీచ్ చేయడానికి మీరు తృప్తితో ఎదురు చూడాలి, సంతోషంతో ఎదురు చూడాలి, అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుందనేది చెప్పారు. దీనికి ఎవరు సహకరిస్తారట? అనాహత చక్రం అంట. అనాహత చక్రంలో ఏముంటాయి? హృదయ స్పందనలు ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయి? తృప్తితో, ఆనందంతో, సంతోషంతో, ఆ యూనివర్స్ మీద నమ్మకం. నాకు వస్తుంది, ఇల్లు వస్తుంది, ఇవాళ రేపు వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను అనుకోండి, అది మేనిఫెస్ట్ అవుతుంది. లేదు, నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ కూడా గంగాధర్ సార్ చెప్పారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైంలో, అలా అయిపోతుంది. పాపం ఆవిడ సంకల్పించుకున్నారు, కొడుకు జాబ్ వచ్చేసేసింది, అంతా అయిపోయింది, మరి మధ్యలో ఆమెకి ఏదో వికల్పం వచ్చేసింది. వికల్పం వచ్చేసరికి మళ్ళీ మా జాబ్ పోయింది. అంటే ఏంటి? మనం ఆ క్రియేషన్ కి ఒకటి అడుగుతాము, అది వచ్చే లోపల ఫెయిత్ పోతుంది, మధ్యలో డౌట్ వచ్చేస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఆ డౌటే మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్, నేను మన ఒక కథ చెప్పాను, ఇలాంటి కథలు ఓషో కూడా చెప్పారు, ఎన్నో చెప్పారు. అంటే చాలా పవర్ఫుల్ లా. మీరు చేసినా చెప్పినా జరుగుతుంది. మనం ఏం చేయాలంటే నెగిటివ్ థాట్స్ ని నోరు మూసుకోవాలి, ఆలోచనలు కూడా రానియకూడదు. ఒక ఆలోచనని మన జీవితం, ఇక్కడ మంచి చెడు అంటే మేడం చెబుతారు, ఎవరు మంచి వాళ్ళది ఎవరు చెడు. నీకు ఏది శ్రేయస్సో అది కోరుకో. మనకు శ్రేయస్ కానీ కోరుకొని అత్యాశకు పోయి దురాశలకు పోయి కోరుకుంటే చివరికి ఆ కల్పవృక్షం కథ చెప్పాను కదా, అలా అయిపోతుంది. సో అలాంటి కోరికలు కోరుకోకుండా నువ్వు విశ్వానికి ఏది శ్రేయస్సు అది కోరుకొని వదిలేసి తృప్తితో జీవిస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆ నమ్మకంతో జీవించావనుకో, ఆ టైం రాగానే అది వచ్చేస్తుంది. అందుకని ఏదో చెయ్యాలని వేలం విరిగా పరిగెత్తకుండా, ఇందాక నీలిమా మేడం చెప్పినట్టు మీరు చేసినా చేయకపోయినా వచ్చేస్తాయి, తప్పులేదు. నాకు అనారోగ్యంతో ఉన్నా, నాకు ఆరోగ్యం బాగుండాలని నేను సాయిబాబాని అడిగినా ఒకటే, యూనివర్స్ని అడిగినా ఒకటే, ఏదైనా ఒకటే, పరమాత్మ అన్న ఆయనే, ఆయనన్న పరమాత్మే. నేను ఒక రూపం నామం పెట్టుకున్నా, మీరు యూనివర్స్ని అడుగుతారు, ఏదైతే ఏమైంది. పోయినసారి రమాదేవి మేడం గారు అన్నట్టు ఇవి కూడా సంకల్పాలే, కానీ శ్రేయస్సును కలిగించే సంకల్పాలు. నేను నా మీద వేసుకోవట్లా, ఆయనకు అప్పచెప్పా, ఆయన అడుగుతున్నా, ఆయన నాకు ఇది కావాలి నిజమే, కానీ అది నాకు శ్రేయస్సు అయితే ఇవ్వు. లేదు, నేను రోగంతో ఉంటేనే నా కర్మ ప్రక్షాళన జరుగుతుందా? ఓకే, భరించే శక్తి. ఆ భరించే శక్తి కూడా అడగకూడదండి, ఏదో ఒకటి అడగాలిగా. మన మానవులం, మోక్షాన్నన్నా అడగాలి, ఆధ్యాత్మిక ప్రగతినన్నా అడగాలి, మన ఎసెన్షన్ అడగాలి. అడుగుతుండే ఇన్ని చేసుకుంటున్నాం. ఏ కోరిక లేకపోతే అసలు మనం జూమ్స్ లో జాయిన్ అవ్వము, సెషన్స్ వినము, ఈ గ్రూప్ లో కూడా చేరం. ఏదో ఒక మంచి కోరిక, ఆధ్యాత్మిక ప్రగతికి ఆ ఔన్నత్యం కోరుకునేది కూడా కోరికే. కానీ ఈ కోరికల్లో ఏమేమి ఉంటాయి? ఒకళ్ళకి నష్టం కలిగించింది, ఒకళ్ళకి కష్టం కలిగించింది మనం చేయట్లా. అలాగే మనం అత్యాశకు పోయి దురాశకు పోయి మనకి అర్హత లేనిని మనం కోరుకోవట్లా. నేను ఒకేసారి పిఎంనో సీఎంనో అవ్వాలంటే కష్టం కదా, అది మరి దానికోసం నేను ఎన్ని హార్డ్షిప్స్ ఎదుర్కోవాలి. ఒకళ్ళు వస్తుందేమో, కానీ ఎందుకు నాకు అవసరం అది కాదు కదా. అట్లా మనం చేసుకోవాలి మేడం. మీకేంటి ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒకటని చెప్పలేను, చాలా చేసి అవన్నీ చెప్పాను కదా మీకు, గ్రూప్ లో చేరకముందు చేశాను. ఇప్పుడు వేస్ట్ అనే వదిలేస్తాను, నేను అసలు చేయట్లా. నేను ప్రస్తుతం అయితే మటుకు నేను లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చెయ్యను. నేను ఒకటే ఆయన పాదాలను ఆశ్రయించాను, చూసుకోండి మీరే అన్నా. మీకు చెప్పినట్టు వచ్చిన ప్రతిదాన్ని నేను ఒక టాస్క్ లాగా తీసుకుంటాను, ఒక ఎగ్జామ్ లాగా తీసుకుంటాను. నాకు ఆటలు రావులేండి, అందుకని ప్లే గ్రౌండ్ అనుకోండి, నేను ఎగ్జామినేషన్ సెంటర్ అనుకుంటా ఈ వరల్డ్. ప్రతి పరీక్ష నేను రాస్తా, కనీసం పాస్ మార్క్స్ వస్తాయి మేడం, అది డెఫినెట్. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానా, డిస్టింక్షన్ కొడతానా లేదు, పాస్ మార్క్స్ లో మటుకు భగవంతుడు నన్ను పాస్ చేయిస్తున్నాడు, అది నా గొప్ప కాదు. ఆయన ఆ శక్తి ఇచ్చాడు. ఏ చిన్న నాకు టాస్క్ వచ్చినా ఇంట్లో గాని బయట గాని ఇప్పటి వరకు
పాస్ మార్క్స్ పడతానే ఉన్నాయి. అది బయటకు కనపడదు. నేను రోగంతో ఉన్నానా, పేదరికంలో ఉన్నానా, అవన్నీ చూసేవాళ్ళ అంత అయిపోయిందిగా, కొడుకు పోయాడు, ఇట్లా అట్లా ఫ్యామిలీ అంత దెబ్బతిందని హ్యాపీని వాళ్ళు అనుకుంటారు. నాకు అయ్యేం లేవు. చెప్తున్నాను కదా మీకు, అవన్నీ కూడా నాకు టాస్క్లే. నువ్వు ఇంత స్పీచెస్ ఇస్తావు, ఇంత ఫిలాసఫీ మాట్లాడతావు, కొడుకు పోయిందని నువ్వు ఎలా ఎదుర్కొంటావు? ఓ ఛాలెంజ్ చేశాడు. ఫేస్ చేశానుగా. 5 years నుంచి చేస్తూనే ఉన్నానుగా. మరి ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, చేస్తున్నానుగా. హెల్త్ అసలు బాగా చేస్తున్నానుగా. పాస్ మార్క్స్ రావడానికి ట్రై చేయాలి మేడం. ఎవరైనా మన ఆత్మశక్తిని, మన విల్ పవర్ ని, మన ఫ్రీ విల్ ని దేనికి వాడుకోవాలయ్యా అంటే కనీసం మనం వేసుకున్న డివైన్ ప్లాన్ కంప్లీట్ చేసుకోవడానికి వాడుకుందాం మేడం. తప్పదు. మనం ఏదో చేసుకొని వచ్చాం, ఇక్కడికి వచ్చినది ఇంకొన్ని యాడ్ అవుతున్నాయి, ఇంకొక ఆగామి కర్మలు ఏర్పడుతున్నాయి. పక్కనోడు చేస్తున్నారు, మనం చేస్తున్నాము, వచ్చి మూట దించుకోకుండా కొత్త మూట ఎత్తుకుంటున్నాం. అది ఎత్తుకోకుండా ఆ మూటని దించుకోవటానికి కొంచెం శక్తి కావాలి. ఆ శక్తి కోసమైనా మనం ధ్యానం చేసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ జ్ఞానంతో, ఈ ధ్యాన శక్తితో ఆ పరమాత్మని ఆశ్రయించి వినమ్రతతో సరెండర్ అయిపోవాలి. నేనే చేస్తున్నానంటే అహం వచ్చేస్తుంది. నా ధ్యాన శక్తి, నా తపశక్తి, నా విల్ అంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది. స్పిరిచువల్ ఈగోని మించిన ఈగో లేదు. అది కూడా నేను ఫేస్ చేశా. అందుకని ఇప్పుడు అవి కూడా వదిలేసా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏ వినమ్ర భావంతో నేను ఉన్నానంటే, ఏంటి అసలు నేను అనేదాన్ని ఉన్నానా లేదా? నేను ఎక్కడున్నాను అసలు? ఆ యూనివర్స్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్ అనుకోవడం కూడా మేడం అదేదో చెప్పారు కదా, ఏదో గుర్తు రావట్లేదు, హోలోగ్రామ్ ఏదో. ఆ ప్రతి పార్టికల్ కూడా ఫుల్ ఫామ్ లో, అది ఫుల్ ప్లెడ్జ్ లో అది కంప్లీట్. ఒక యాపిల్ 10 ముక్కలు చేసినా ఒక్కొక్క యాపిల్, ఒక్కొక్క ముక్క ఒక యాపిల్ అయింది అన్నారు. మరి మనకేంటి ప్రాబ్లం? మనం అందరం పరమాత్మనే. యూనివర్స్ లో పార్ట్ అండ్ పార్సల్ అనుకునే దాన్ని నేను. నో, మనమే యూనివర్స్. మరి ఇంకా మనం ఎవరిని అడగాలి, ఎవరు చేయాలి? ఏదొస్తే అది మన మన ఇదే అనుకోవాలి. ఇంకంతే. ఇవన్నీ మన కోరికలే, మనం సంకల్పించుకున్నాం. మన మన ఎవరి జీవితాలు వాళ్ళు ఏర్పరచుకున్నప్పుడు, మన వాస్తవానికి మనం సృష్టికర్తలు అన్నప్పుడు, కొత్తగా సృష్టించుకునేది ఏముంది? ఆల్రెడీ ప్లాన్ తీసుకుని వచ్చాం. లేదు మనం మార్చుకోవాలి, ఇప్పుడు మార్చుకుంటాం అంటే మన ఫ్రీ విల్ ఉపయోగిస్తామో, ఇంకోటి చేస్తామో అనుకుంటాము. అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఏముంది? అవ్వకపోవటం కూడా మన ఫ్రీ విల్ అనుకోవాలి, అది కూడా మన డెస్టినీ అనుకోవాలి. మనం ఒకటి అనుకుంటాం, అది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అవ్వకూడదు నీకు, అదంతే. కృష్ణ పరమాత్మ వచ్చాడు, రాముడు వచ్చాడు, ఎవరు కష్టాలు పడలా? వాళ్ళు అన్నిట్లో సక్సెస్ అయ్యారా? వాళ్ళు భార్య బిడ్డలతో ఎన్ని కష్టాలు పడ్డారు, లోకల చేత ఎన్ని నిందలు పడ్డారు. కృష్ణుడు పడ్డ నిందలు ఎవరైనా పడ్డారా? సాక్షాత్ పూర్ణ అవతారం. రాముడు ఎన్ని బాధలు పడ్డాడు. అవతార పురుషులే అన్ని కష్టాలు పడుతుంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా వాడేసి అలా హ్యాపీగా ఉంటామని ఒక అజ్ఞానంలోకి వెళ్ళకూడదు. అది ఉన్నది, మీరు చేసినా చెప్పినా జరుగుతుంటది. దాన్ని వేరే వ్యర్థమైన విషయాలకి వాడద్దు, నా సలహా అది. అంటే వ్యర్థం అంటే ఏంటంటారు మీరు? మేడం చెప్పారు, నీ కొడుకైనా, నీ భర్త అయినా, నీ తమ్ముడైనా సరే, వాడి డివైన్ ప్లాన్ వాడిది. వాడి కోసం నువ్వేం చేసినా అది వేస్ట్. నీ కోసం నువ్వు చేసుకో. నీది నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు కాబట్టి ఇంకో కొన్ని జన్మలకి మారుతుంది. ఆ విల్లు ఇచ్చాడు నీకు. పక్కన వాడు అంటే ఏళ్ళు పెట్టవాక ఇంకొంచెం కంపు అయిపోయింది అది అన్నారు. వాడు దాన్ని అనుభవించడానికి వచ్చాడు. వాడిని ఎందుకు నేనేదో బతికించాలనో లేకపోతే ఇంకోటి చేయాలని చేస్తే ఇంకో రకంగా అయిపోతుంది అది. అందుకని మన ఫ్రీ విల్ ని, మన లా ఆఫ్ అట్రాక్షన్ ని పక్కన వాళ్ళ కోసము, మన ఇంట్లో వాళ్ళ కోసము, ఇంకో దానికోసం వాడకూడదు. మన శ్రేయస్సు కోసం వాడుకుంటూ వెళ్ళాలి. అది కూడా నేను పెద్దగా వాడుకోవటం అనే మాటను కూడా వాడను. అది జరిగిపోతూ ఉంటుంది. మనం శరణం అంటమే ఆ యూనివర్స్, మనమే యూనివర్స్. అద్వైతంలోకి పోతే లేదు. కొంచెం మనం వినయంగా ఉండాలంటే కొంచెం సరెండర్ అయిపోయి ఎలా జరిగితే అలా జరుగుతుంది యాక్సెప్ట్ చేసుకోవటం, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయటం, ప్రెజెంట్ లో బ్రతకటం. అప్పుడు హ్యాపీగా ఉంటాం. కావాలంటే యూనివర్స్ ఇస్తుంది అంతే. అదే చెప్పారు కదా మేడం, నువ్వు ఇవాళ తృప్తిగా ఉన్నావు అనుకో, నువ్వు అది కోట్ల రెట్టు అది ఇస్తుంది. అది నువ్వు అసలు అడగకుండా కుప్పలు తప్పలు వచ్చి పడతాయి ఏదైనా సరే విషయం. కానీ ఫెయిత్ ఉండాలి, వితౌట్ డౌట్ ఉండాలి. ఇవన్నీ కొంచెం ప్రతి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మెంటాలిటీలు అడ్డుపడతాయి, జన్మ జన్మల సంస్కారాలు అడ్డం పడతాయి. ఇప్పుడు వాళ్ళకున్న సాధనా శక్తి అడ్డం పడుతుంది. అవన్నీ పెంచుకోవాలి, సంస్కారాన్ని రిలీజ్ చేసుకోవాలి. సాధన శక్తిని అంటే ధ్యాన శక్తిని. కానీ మీరు ఏదన్నా అనుకోండి, ధ్యానాలే అందరికి రావు. పూజలు అనుకోండి, వ్యాపారాలు అనుకోండి, ఏదన్నా అనుకోండి. మన ఆధ్యాత్మిక శక్తిని, ఆత్మశక్తిని పెంచుకుంటూ ఉన్నదాన్ని ఉన్నట్టు అనుభవిస్తే వెళ్ళిపోయాం అనుకోండి, ఏదన్నా కంప్లీట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మలో వచ్చి అనుభవిస్తాం. ఏముంది అక్కడ? మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే టైం చాలా అయింది మేడం. ఇంకెవరైనా పడుచుకుంటారేమో చూద్దాం. అది ఎవరు చేయలేదని నేను మాట్లాడుతున్నా. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు?
ఎప్పుడు లాస్ట్ 5 minutes లో అలా హ్యాండ్ రైజ్ చేయకండి మాస్టర్స్. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడుకోవచ్చు. ఎవరికి మీకు అక్కడ ఏం అర్థమైందో, మీరేం ఇంప్లిమెంట్ చేశారో అది చెప్పండి మాస్టర్స్. ఎవరిది వాస్తవం వాళ్ళదే. ఒకరిలా మనం ఉండాల్సిన అవసరం లేదు. మార్చుకోవాల్సింది మననే, ఇంకొకరిని ఎవరము మార్చలేము. కాబట్టి స్టార్టింగ్ లోనే హ్యాండ్ రైజ్ చేయడానికి చూడండి, లాస్ట్ లో హ్యాండ్ రైజ్ చేయొద్దు మాస్టర్స్ ప్లీజ్. రమాదేవి మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మేడం, మ్యూట్ లో ఉన్నారు రమాదేవి మేడం. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. సేవ గురించి అమ్మ చెప్పిన దాంట్లో ఫస్ట్ నాకు ఈ సేవ దొరకటమే చాలా అదృష్టం, పుణ్యం. సేవ గురించి అయితే ఇక్కడ నేను తెలుసుకున్న విషయాలు, నాకు ఇంప్లిమెంటేషన్ చేసుకున్న విషయాలు క్లుప్తంగా చెప్పాలి అంటే, మణిపూరక చక్రం దగ్గర దృష్టికోణం మార్చుకోవడం. అసలు ఎట్లా మార్చుకుంటాము దృష్టికోణము అంటే మనం ఒకళ్ళని చెడుగా చూడొద్దు, మంచిగా చూసేద్దాం. అంటే నోటితో అనుకుంటే చూసేస్తామా? ఒక్కసారి మనము ఈవిడ మంచివాడు, ఈవిడ మంచివాడు, వీళ్ళు మంచివాడు, వీళ్ళు మంచివాడు అని ఒక ఆలోచనతో అందరినీ చూసేస్తాం. కానీ మన కళ్ళ ముందుకు ఒక సిచ్యువేషన్ గా వాళ్ళు ఒక భయంకరంగా ఒకరిని తిట్టటమో కొట్టటమో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసే కోణాన్ని మనం దృష్టికోణం, అసలు అప్పుడు మన దృష్టికోణం ఎలా చూస్తున్నాము, ఏం జరుగుతుంది అనే దాని మీద నాకు అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఇక్కడ మనకి మణిపూరక చక్రం దగ్గర ఏంటి, మనం చూసే దృష్టికోణం, భావోద్వేగాలు మన స్వాధిష్టాన చక్రం దగ్గర వెళ్తాయి. దాని నుంచి మనకి మూలాధార చక్రం ద్వారా బయటకు వచ్చి అది మనకి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అన్నారు. అయితే మన భావోద్రేకాలు మారాలి, దృష్టికోణం మారాలి అన్నప్పుడు మనకు ఒక అవగాహన కావాలి. అసలు మనం తృప్తి అనుకుంటున్నాం. తృప్తి అనేది ఎలా వస్తుంది అంటే, ఇది ఉంది అనుకుంటే తృప్తి. అది ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతా భావాన్ని యాడ్ చేసినప్పుడు, ఆ కృతజ్ఞత అనేది కూడా థ్యాంక్ యూ అని నోటితో చెప్పడం కాదు, హార్ట్ఫుల్ గా చెప్పాలి అంటారు అమ్మ. ఆ లోపల నుంచి, ఎందుకంటే అది దొరకటమే నాకు చాలా అదృష్టము అనేది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, మొన్న నేను దేవీ నవరాత్రుల్లో ఒక సేవకి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోం కాబట్టి బయట ఎండలో నడుస్తున్నాను. నేను నడుస్తుంటే నా కాళ్ళు కాలుతున్నాయి. కానీ అదే రోడ్డు మీద ఒక ఆవిడ బట్టలు లేకుండా, కాళ్ళు చేతులు లేవు, ఒక మామూలు ఒక గుడ్డ ముక్క చుట్టుకొని రోడ్డు మీద పడుకొని ఆ ఎండలో అడుక్కుంటుంది మనీ. అసలు అంత ఎండలో కాళ్ళు చేతులు లేకపోయినా ఇట్లా కొట్టుకుంటూ అడుగుతుంటే నాకు ఒక సెకండ్ అక్కడ ఆగిపోయాను. అసలు ఆ మనిషి ఎలా భరిస్తుంది అంటే ఎండని, పైన స్కిన్ లేయర్ లేసిపోతుందేమో అన్నంత ఎండగా ఉంది, రోడ్డు మీద కాలిపోతుంది. కానీ నేను ఎందుకు భరించలేకపోతున్నాను? అలా చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే నా బాడీలో ఆవిడకి లేని కాళ్ళు చేతులు అన్నీ నాకు ఉన్నాయి, నేను నడవగలుగుతున్నాను, నేను అన్ని చేయగలుగుతున్నాను. అప్పుడు నా బాడీలో ఉన్న నాకు ఆ గ్రాటిట్యూడ్ పెరిగింది నా శరీరం మీద. అసలు చాలా వింతగా నా శరీరం మీద నేను థ్యాంక్ యూ చెప్పుకున్నప్పుడు ఆ కృతజ్ఞతాభావం ఒక డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఒక వ్యక్తికి లేనిది నాకు ఉన్నది నేను గుర్తించగలిగింది. మామూలుగా అనుకుంటాను, అబ్బా నా కాళ్ళు ఉన్నాయి, నా చేతులు ఉన్నాయి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నా బాడీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలని. కానీ ఇంకొక వ్యక్తి లేకుండా తను బాధపడుతున్నది చూసినప్పుడు అది నాకు నేను ఉంది అని ఫీల్ అయ్యాను చూడండి. ఆ లోపల ఆ ఫీలింగ్ అనేది ఒక డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఆ తర్వాత నాకు ఇంకొకటి కూడా అర్థమైంది అనమాట, తను ఒకవేళ డివైన్ ప్లాన్ లో ఈ విధంగా తన కర్మ ప్రక్షాళన చేసుకుందాం అనుకుందేమో, అందుకని అంత బేర్బుల్ చేస్తుంది. అంటే మన డివైన్ ప్లాన్ ప్రకారం వచ్చినప్పుడు కొన్ని కష్టంగా ఉన్నా కూడా దాన్ని దాటగలము అనే ఆ నమ్మకం పెరిగింది నాకు. ఆ నమ్మకం ఎప్పుడైతే వచ్చిందో అంటే కొన్ని కష్టాలకి వెంటనే మనం మార్చేసుకుందాం, లా ఆఫ్ అట్రాక్షన్ వాడేద్దాం, మార్చుకోవచ్చు, తప్పేమీ లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ వాడుకోవచ్చు. కానీ ప్రతిదీ అవసరమా కాదా, నిజంగా హార్ట్ఫుల్ గా మనకి కావాలా వద్దా అనే దాన్ని మనం ఆలోచించినంతసేపు అసలు మనకి ప్రతిదీ కావాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచి వస్తుంది. నిజంగా మన సోల్కి ఏమైనా కావాలా? మన డివినిటీకి అన్నీ ఉన్నాయి కదా,
మనకు కావాల్సింది ఏంటి, ఏది మనమో అది తెలుసుకోవటానికి, మనం ఏ అనుభవాలకు వచ్చామో ఆ అనుభవాలను పూర్తి చేయటానికి. ఆ అనుభవాన్ని పూర్తి చేయటానికి మన సోల్ తప్పనిసరిగా మనకు సహకరిస్తుంది, యూనివర్స్ సహకరిస్తుంది. మన మైండ్ ఆడే గేమ్ని మనం గుర్తిస్తూ మనకి ఇంకా ఏది ఉందో దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, ఇది ఎక్కడైతే మనం చేయవలసిన కర్తవ్యాన్ని మనం పూర్తి చేస్తామో అక్కడ సరెండర్ అయిపోమంటారు అమ్మ. యూనివర్స్ కి నువ్వు చేయవలసిన పని చేసిన తర్వాత రిజల్ట్ గురించి చూడకు, సరెండర్ అయిపో, పూర్తిగా శరణాగతి అయిపో. శరణాగతి అయిపోవటం అంటే, సరెండర్ అయిపోవటం అంటే అమ్మ చెప్తారు కదా, అంటే ఏమి చేయకుండా ఉండటం కాదు, నువ్వు ఏది చేయగలవో అది చేసి ఇక రిజల్ట్ కి నువ్వు సరెండర్ మూమెంట్ లోకి వెళ్ళిపో. అది ఏదైనా మంచిగా వస్తుంది, అది నమ్మకం. ఆ నమ్మకం ఉండు. మేడం సారీ మిమ్మల్ని ఆపినందుకు. మంచి వస్తుంది చెడు వస్తుంది అనేది కూడా అవసరం లేదు మేడం. సరెండర్ అంటే అదే. ఎస్, నేను అదే చెప్తున్నాను. దాని మీద కూడా అసలు ఆ థాట్ కూడా వద్దు. నేను అదే చెప్తున్నాను, వచ్చింది ఏదైనా మంచి, ఆ నమ్మకాన్ని పెట్టుకో, ఆ నమ్మక వ్యవస్థతో అలా ఉండు. చెప్పండి మేడం. అక్కడ అది కూడా కాదు మేడం, మంచి అనేది కాదు, ఏది వచ్చినా నీవు అది యాక్సెప్ట్ చేసేయగలిగే స్థితిలో ఉండగలగాలి. అది మంచిగా చెడు అనేది పక్కకు పెట్టు, మంచి చెడునే లేదు. ఒకటి నాకు మంచి అనిపిస్తుంది, అది మీకు చెడు అనిపిస్తుంది, మీకు మంచి అనిపిస్తుంది, నాకు చెడు అనిపిస్తుంది. ఏవి లేవనుకుంటూనే ఆ భావనలోనే ఉంటున్నాం మేడం. ఇంకా మంచి లేదు, చెడు లేదు, తప్పు లేదు, ఒప్పు లేదనుకుంటూనే ఆ భావనలోనే ఉంటున్నాం. ఎప్పుడైతే శరణాగతి సరెండర్ అవుతామో ఏది వచ్చినా ఇంకా ఇట్స్ ఓకే అంతే, ఇంకా అక్కడ ఏమీ లేదు. యాక్సెప్ట్ ఇట్, సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయగలగాలి. అది అంటే అమ్మ ఒకసారి చెప్తారు, మనకి ఏది అవసరమో అదే ఇస్తుంది అని. ఆ సరెండర్నెస్ లో ఉన్నప్పుడు అది చెడన్నా కానీ మంచి అన్నా కానీ అది మనకు తెలియదు, కానీ మనకి ఏది అవసరమో అదే ఇస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అవగాహన చేసుకుంటే మన సోలు ఎదుగుదలకు ఆ సిచ్యువేషన్ అయిండొచ్చు, అది ఉపయోగపడుతుంది మాస్టర్స్. అప్పుడు ఆ టైంకు మనకు అబ్బా ఇది నాకెలా ఇది వచ్చింది, ఇంత సరెండర్నెస్ లా ఉంటే దానికి ఏది జరిగినా మన మంచికి అనేది ఒకటి ఉంటది. అక్కడ కొన్ని రోజులు కొన్ని గంటల్లోనే ఎప్పుడో ఒకసారి దానికి సంబంధించింది కూడా మనకు అవగాహనలోకి వచ్చేస్తుంది. మేడం మిమ్మల్ని ఆపినందుకు అయ్యో అదేం లేదమ్మా, మంచి విషయాలు మాట్లాడుతున్నప్పుడు అదే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అదే నేను చెప్తున్నది అనమాట. లాస్ట్ లో మీరు ఇప్పుడు అదే పాయింట్ యాడ్ చేశారు. ఏదైనా మంచిదే అనుకున్నప్పుడు మనకు వచ్చింది, ఇంకా మంచి చెడు అనేది రెండు డివిజన్ లేదు, మంచి అనేది అంతే. అదే నేను చెప్తున్నది, అక్కడ ఏది జరిగినా అదే మంచిది అంతే, అదే మనకి. ఇంకా రెండోది అంటూ ఏమీ లేవు. మంచి చెడు రెండు పదాలుగా కాదు, అక్కడ జరిగింది ఏదైనా మనకి ఏది అవసరమో అదే వస్తుంది, అది మనకి హెల్ప్ అవుతుంది అంతే. ఎస్ మేడం, ఎందుకు ఇక్కడ క్లారిటీ అంటే అందరూ అది అర్థం చేసుకునే వాళ్ళు ఉండిండొచ్చు, అది ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉండిండొచ్చు మేడం. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పైన మనం మాట్లాడుతున్నప్పుడు, యూట్యూబ్ లో విన్నప్పుడు కానీ అక్కడ ఒక చిన్న క్లారిటీ మనం ఇవ్వగలిగాం అనుకోండి, వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది అనమాట. అందుకని నాకు క్లారిటీ ఇవ్వాలనిపించింది అంతే తప్పితే. ఎస్ మేడం, మీరు ఇచ్చారు. ఆ చివరిలో సేమ్ నేను ఏ పదం అయితే యాడ్ చేశానో మీరు కూడా అదే యాడ్ చేశారు, అంతా మంచిదే అని. అదే పదం మీ నోట్లోంచి కూడా రావటం జరిగింది. అంతే మనం ఏంటంటే ఆ సరెండర్ అంటే ఏంటో మనకి అవగాహన ఉండాలి. మన కృతజ్ఞతా భావం అనేది ఏంటి అనేది అది ఇన్డెప్త్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అట్లా మన ప్రయాణం ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటుందో అన్ని ఏదైనా అంత మన సోల్ ప్రయాణం దివ్య ప్రణాళికలో చక్కగా వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ మేడం. మీరు ఒక విషయం చెప్పారు, ఇంతకు ముందు రోడ్డు పైన ఆమె కనిపించింది, అందుకే అమ్మ చెప్తారు ఎప్పుడు మనం బాగున్నామో లేదో కానీ మన లాంటి వాడు ఒక్కడ అక్కడ కనిపిస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, తృప్తి వస్తుంది అని. అంటే నేను ఇది చేశానంటే మన పక్కలు కూడా నేను కూడా ఇది చేశాను, అమ్మో నేను సరైన దారిలోనే ఉన్నా అనే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే అంటే ఆ యూనివర్స్ మీకు చూపించింది, అక్కడ ఒక భగవంతుడే చూపించిండొచ్చు. అంటే మనకి ఎక్కడ తిరిగి చూడండి మాస్టర్స్, ఎక్కడ తిరిగి మనకు ఒకరు కావాలి మనతో పాటు, అలా వచ్చినప్పుడు మాత్రమే ఆ రియలైజ్ అయ్యి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనమాట. అంటే ఇంకా ఇలా జరిగి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నప్పుడు అది వచ్చినా లేకున్నా మనం ఆ స్థితిలో ఉండే స్థితికి వచ్చేస్తాం మాస్టర్స్. అసలు లేమి గురించి అమ్మ ఎంత అద్భుతంగా మనకు ఎరుక సెషన్ అప్పుడు మన కరోనా పీరియడ్ లోనే చెప్తారు.
అన్ని రేట్లు పెరుగుతున్నాయని అన్నింట్లో తెచ్చి పెట్టేసేసుకున్నాము. కానీ ఆ పురుగులు పడతావు మనకేం తెలియదు. అంటే లేమి చూడండి. లేదు రేట్లు పెరుగుతాయేమో అని వెళ్ళాం గానీ, తర్వాత చూస్తే షాపులు కూడా ఫ్రీగా ఉన్నాయి నెక్స్ట్. ఏంటి అంటే అందరూ తీసేసుకొని లోపటేసుకున్నాం. లోపటేసుకున్నది ఏం జరుగుతదో మనకు తెలియదు గానీ, మన మనస్తత్వం అనేది మన మనసు అలా ఆలోచిస్తుంటది మాస్టర్స్. నిజంగా అంటే నాకెప్పుడు అది జ్ఞాపకం వస్తది. నాకొక చిన్న విషయం చెప్పాలన్న. సారీ శ్రీలత మేడం, ఒక్క నిమిషం మాట్లాడతా అంతే. పత్రి సార్ చెప్తారు లక్ష్మీ పార్వతి సరస్వతి గురించి కాన్సెప్ట్ చెప్తారు మాస్టర్స్. అందరం లక్ష్మి అనుకుంటే ఏమనుకుంటాం? సంపద అనుకుంటాం. కానీ సార్ అది చదవరు. పార్వతీదేవి అంటే శక్తి అని, సరస్వతి అంటే జ్ఞానం అని, లక్ష్మీ మాత అంటే సేవకు పెద్ద పీట వేశారు మాస్టర్స్. అందరం లక్ష్మీదేవి అనగానే సంపద అనుకుంటాం. కానీ కాదు, సేవ అని చెప్తారు సారు. నిజంగంటే సేవ ఎన్ని విధాల జరగకపోతే ఈ ధ్యానం అయిండొచ్చు, ఈ జ్ఞానం అయిండొచ్చు, ప్రపంచం మొత్తం ఎలా స్ప్రెడ్ అవుతుంది మాస్టర్స్. ఇప్పుడు అమ్మనే ఉంది, ఒక లాంగ్వేజ్ కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతూ ఈ స్టేట్, ఈ కంట్రీ అనకుండా ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు. అంటే చూడండి, సేవ అంటే ఏంటి అంటే ఇంట్లో కూర్చొని కొందరు అనుకుంటారు మేము బయటికి వెళ్ళగలితేనే సేవ చేయగలం. లేదు మాస్టర్స్, ఇంట్లో కూర్చోని కూడా చాలా సేవలు ఉంటాయి చేసేటివి. అలాంటి వాటిలలో మన ఇంట్లో వాళ్ళకి చేస్తూ మనం 10 మందికి ఉపయోగపడిన విధంగా చేయడం నేర్చుకుందాం మాస్టర్స్ అందరం. శ్రీలత మేడం, వెల్కమ్. నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. మేడం నేను సమ్మరీ చెప్తా మేడం, పర్లేదా? చెప్పేసేయండి, ఎండ్ చేసుకుందాం మీ తర్వాత. చెప్పండి. ఓకే మేడం. నాకే అనిపిస్తుంది ఎవరు సమరీ చెప్తారని, మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మ, లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఈ కింది 3 చక్రాల గురించి తెలుసుకున్నాము. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా అమ్మ కొంచెం ఇంట్రొడక్షన్ గా చెప్పారు. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏమంటే అది పని చేస్తూనే ఉంటుంది. మనం గమనిస్తే మాత్రం దాని మీద శ్రద్ధ పెడితే మనకు కావాల్సిన విధంగా మనం వాడుకోవచ్చు అని చెప్పినారు. అంతేగాని ఇదేదో హాస్టల్ ట్రావెలింగో లేకపోతే థర్డ్ ఐ ఓపెన్ అందుకోసం కాదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. ఏమంటే అది మనం గమనించినా గమనించుకున్నా అది యూనివర్సల్ లా కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది. మనకు గమనించుకుంటే మనం కొంచెం తొందరగా మనకి ఏదైనా కావాలంటే మనం పొందవచ్చు అని చెప్పినారు. అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను మనం తెలుసుకొని మనం దాన్ని ఫాలో అయితే మనకు కావాల్సింది మనకు రావచ్చు అని చెప్పినారు. కానీ రూల్స్ తెలియకోకుండా ఆడితే అది మనకు మళ్ళీ వికటించే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి నాకు ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మొదట తెలిసిందో, అవునా అయితే మనం ఇట్లా సాధించుకోవచ్చా మనకు కావాల్సినవి అని అనిపించింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే సరెండర్ గురించి నాకు తెలిసిందో, ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను సరెండర్లోనే ఎక్కువ ఉంటున్నాను. అదే మనకి ఏది మంచిదో అదే ఇస్తుంది, సరెండర్నెస్ ఇస్తుంది. ఎందుకంటే మనకి ఏది కావాలి ఏది వద్దు అనేది మనకంటే బాగా యూనివర్స్కే తెలుసు అన్నమాట. అట్లా నేను వాడుకుంటున్నాను, సరెండర్నే ఎక్కువ ఉపయోగించుకుంటున్నాను. మరి ఇంకొక విషయం ఏం చెప్పినారంటే అమ్మ, ఆధ్యాత్మికత గురించి మనకు అర్థం కావాలి అంటే ముందు మనం భౌతికత్వాన్ని పూర్తిగా అనుభవించాలి, అప్పుడు కానీ మనం ఈ ఆధ్యాత్మికతలోకి రాలేము అని చెప్పినారు. అదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏది ఉందో అది భౌతికత్వానికి మొదటి మెట్టు అని చెప్పినారు. ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చాలా మందికి తెలియదు, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మనం దీని గురించి తెలుసుకొని సరి అయిన సాధన చేస్తే మనం పొందవచ్చు మనకి ఏం కావాలో అవి అని కూడా చెప్పినారు. కానీ వీటికి లా ఆఫ్ అట్రాక్షన్ కు మరి ఈ చక్రాలకు ఉన్న సంబంధం ఈ ఎపిసోడ్లో మనకు బాగా వివరించినారు. ఎట్లా అంటే మొదటి చక్రానికి రెండవ చక్రానికి మధ్యలో ఏ ఎనర్జీ అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందో అదే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పినారమ్మ. మనకు తెలుసు మన శరీరంలో ఉండే 3 చక్రాల్లో ఎప్పుడు ఎనర్జీ అనేది ఉండే ఉంటుంది. ఆ చక్రాల దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, వాటిని ఎనర్జీ పోర్టల్స్ అంటాం మనము. అలాగే మొదటి చక్ర దగ్గర ఏ ఎనర్జీ అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందో అది రెండో చక్రాను ప్రభావితం చేస్తుంది. అలాగే రెండో చక్ర దగ్గర ఉండే ఎనర్జీ మొదటి చక్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట మనకు.
అది ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనకు మళ్ళీ 3వ చక్రం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పినారమ్మా. 3వ చక్రం అనేది మణిపూరక చక్రము. ఇది ఒక పద్ధతిగా జరుగుతూ ఉంటుంది అనమాట. అలా పద్ధతిగా జరిగేదానికి కూడా ఈ 3వ చక్రమే సహాయపడుతుంది అనమాట. ఎలా అంటే మనం మణిపూరక చక్రం అనేది మనం ఈ ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అని ఏ దృష్టికోణంతో చూస్తాము, మనము ఏదైనా ఒకటి పొందాలి అంటే మనం ఏ మోతాదులో ఏ రీతిలో పొందాలి అనేది మనకు ఈ మణిపూరక చక్రం డిసైడ్ చేస్తుంది అనమాట. ఎమోషన్స్ ఈ ఫీలింగ్స్ అనేటివి మనకి ఎప్పుడు 2వ చక్ర దగ్గర ఉంటాయి. అలా మొదలైన ఒక ఫీలింగ్ అది ఏదైనా కావచ్చు. మనం అనుకునే మంచి మనకు మనకు అనుకూలంగా అయితే మనం మంచి అనుకుంటాం కదా, అట్లా లేదా విరుద్ధంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అమ్మ చెప్పినారు అక్కడ, ఏ ఫార్మరు మనకు విత్తనాలు పంట పండకూడదని ఎవరు వేయరు. కానీ ఒక్కొక్కసారి అలా కూడా జరుగుతూ ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. అట్లా మనం ఏదైనా మనం అనుకున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అనేవి మనకు 2వ చక్ర దగ్గర ఉంటాయి. అది మనందరికీ తెలుసు. అది మన మొదటి చక్రాను ప్రభావితం చేస్తుంది. అంటే మొదటి చక్ర అనేది భౌతికత్వము. ప్రభావితం చేసినప్పుడు అది అక్కడ మనం ఏ దృష్టికోణంతో చూసింటామో అది మేనిఫెస్టేషన్ అవుతుంది అనమాట. అయినప్పుడు దాని ప్రభావం మనం అనుకూలంగా జరిగితే అది మరీ రిపీట్ గా మన మనసు తృప్తిగా ఉంటుంది కాబట్టి మరి అదే మనకు రిపీట్ అవుతూ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇట్లా మనలోనే మనకు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జరిగి మనకు ఎక్కువ మోతాదులో వస్తుంది. దాన్ని మనం యూనివర్స్ మనము కొంచెం అడిగితే ఎక్కువ ఇచ్చింది అని మనం అనుకుంటాము. అది మనలోనే చక్రాల రూపంలో ఈ రీతిగా జరుగుతుంది అని అమ్మ చెప్పినారు. అప్పుడు అది అలా ఎక్కువ రావడానికి కారణం కూడా ఎనర్జీ లెవెల్స్ లో ఉండే ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీలు కూడా మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న ఆ ప్రభావం నుంచి మనం ఏదైతే కావాలని అనుకుంటామో అది అట్లా ఎక్కువగా మనకు వచ్చే 1కి 2 3 అట్లా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రీక్వెన్సీ మారినప్పుడు అలా జరుగుతుంది. అది మనలోనే జరుగుతుంది అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పినారు ఇక్కడ. తర్వాత అలా 2వ చక్రాలో ఫీలింగ్స్ మనకు చేంజ్ చేసుకునే అవకాశం కూడా మనకే ఉంటుంది. అది మనము దాని మీద శ్రద్ధ పెట్టి ఆ ఫీలింగ్స్ ను మనము చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా అలా చేంజ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. మళ్ళీ 2వ చక్రాలో మనం ఏం ఫీల్ అవుతామో అది 3వ చక్ర మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం చూసే దృష్టికోణం మనం ఎప్పుడు మంచిగా పెట్టుకోవాలి. అందుకే మనం ఎప్పుడు ఏ ఫీలింగ్స్ తో ప్రపంచాన్ని చూస్తామో అవే ఫీలింగ్సే మన చుట్టూ కూడా మనకు అట్లాంటి వాటినే మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇందుకు లక్ష్మీ అమ్మ చెప్పినట్టు లేమిలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా, ఎంత లేమిలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒక మంచి అనేది ఉండే ఉంటుంది. కాబట్టి మనం దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనకి ఏది కావాలో దానికన్నా కూడా మనకు ఏది వద్దు అనే దాని మీదే మనం ఎక్కువ ఎనర్జీ పెట్టింటాము. మనకు తెలియకుండానే అలా జరిగిపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఎరుక అనేది ఉపయోగపడుతుంది. అప్పుడు మనం ఎరుకలోకి వచ్చి మనం ఏం చేస్తున్నాము అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే, మన దృష్టికోణాన్ని మార్చుకుంటే మనకు ఏది కావాలో అవి జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ మన దృష్టికోణం మారాలి అంటే కూడా మనకు కొన్ని అవసరం అవుతాయి. ఏవి అంటే, ఒకటి కృతజ్ఞతా భావం ఉండాలి మనలో, ఎరుక ఉండాలి, కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. మళ్ళీ మనం ఏదైనా ఒకటి సరెండర్ లో ఉండి మనం ఏదైనా ఒకటి అడిగినాము అంటే ఇంకా మనకు డౌట్ ఉండకూడదు, దాని మీద భయము డౌట్ అనేవి ఉండకూడదు అని చెప్పినారు. సరెండర్ లో మనం ఎప్పుడైతే ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ కంటే కూడా సరెండర్ లో మనకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమి, మనం ఆత్మజ్ఞానాన్ని మనం ఉన్నతంగా మార్చుకునేది మనకు ముఖ్యం. దాని మీదే మనం ఎక్కువ దృష్టి పెడితే ఆ సైడ్ లో వచ్చే మనకు చిన్న చిన్న కోరికలు అనే వాటి మీద మనం ఎక్కువ వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఆత్మజ్ఞానం మీదే ఎక్కువ మన పురోగమనం ఉండాలి అని అనుకున్నప్పుడు మనం సరెండర్ లో ఉంటేనే మంచిది. అప్పుడు మనకి ఏది కావాలో అవి వస్తాయి. ఏ వస్తాయో అవే కరెక్ట్ అన్నమాట. మనకు ఆ యూనివర్స్ ఇచ్చేది మనము అది పూర్తి నమ్మకంతో ఉండాలి.
భయం లేకోకుండా ఉండాలి అని అమ్మ ఈ ఎపిసోడ్లో చాలా బాగా చెప్పినారు. కానీ ఒక్కొక్కసారి అదే ఎందుకు మనకు సమయం పడుతుంది మేనిఫెస్ట్ అయ్యేందుకు అంటే అదే మనం ఆ సరెండర్లో మన ఫీలింగ్స్ అనేది మన ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎంత ఉన్నాయి అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. తర్వాత అదే ఫెయిత్ వితౌట్ డౌట్ అనేది భయం లేకోకుండా మనం సరెండర్ కావాలి అనేది ఎంతో బాగా ఈ ఎపిసోడ్లో వివరించినారు. మనం ఇందుకోసం మనం ఎప్పుడు ఎరుకతో ఉండాలి, అది చాలా ముఖ్యము. ఇది మాస్టర్స్. నమస్తే. నమస్తే ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సమరీ అనుకుంటూ మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పేశారు. థ్యాంక్ యూ. అసలు ఈ రోజు అందరు మాస్టర్స్ అందరు ప్రతి ఒక్కరు ఎపిసోడ్ మొత్తం చెప్పేశారు. ఏదో 1-2 పాయింట్స్ మిస్ అయ్యి చెప్తే ప్రతి ఒక్కరు ఎపిసోడ్ మొత్తం టోటల్ గా చెప్పుకుంటూ వచ్చారు. సూపర్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ చూడండి ఈ రోజు మాస్టర్స్ అందరు ఎంత అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ మిగతా వాళ్ళంతా నెక్స్ట్ ఎపిసోడ్ అప్పటికి రెడీ ఉండాలి మాస్టర్స్. అందరం విందాం, మీ ఎక్స్పీరియన్స్ చేయండి, ఒక లైన్ పంచుకోండి. ఎందుకు ఇన్నిసార్లు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఎక్స్పీరియన్సెస్ అంటే, ఒకే ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు అమ్మ జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఉపయోగించుంటారు మాస్టర్. అక్కడక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఎరుక అంటున్నాం, కృతజ్ఞత అంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని అక్కడ మనం ఇంప్లిమెంట్ చేసింటాం. అప్పుడు చేసినప్పుడు అన్ని కోణాల నుంచి ఒకరొకరికి అయ్యే అవగాహన ఒక విధంగా ఉంటుంది ఎపిసోడ్. ఎందుకు అందరు పంచుకోండి అంటే ఒక్కొక్కరి అవగాహన ఒకలా ఉంటుంది. అన్ని అవగాహనలు విన్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఓకే ఇది ఇలానా, ఓహో ఇక్కడ ఇలా ఉండొచ్చా, దీన్ని ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చా అని ప్రతి ఒక్కరికి మాస్టర్స్. అందుకే ప్రతి ఒక్కరు పంచుకోండి మీ ఎక్స్పీరియన్సెస్ కానీ, మీ ఆ ఎపిసోడ్ పైన మీకైనా అవగాహన కానీ. ప్లీజ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సరోజమ్మకు మనందరం మరి ఒక్కసారి తల వంచి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ టెక్నికల్ టీమ్, ఆర్గనైజింగ్ టీమ్, జైన్ అయిన ప్రతి ఒక్కరి గుడంగా, జ్ఞానాన్ని పంచుకున్న ప్రతి ఒక్కరి గుడంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.